30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? ఏమైంది ధీరజ్? నీకు దెబ్బ తగిలింది ఎక్కడా? తలకి కదా? తలకి దెబ్బ తగిలిన వాళ్ళు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఆ రేడియేషన్ బ్రెయిన్ లోకి ఎఫెక్ట్ అయితే మళ్ళీ నీ హెల్త్ డిస్టర్బ్ కాదా? దూరం పెట్టి మాట్లాడదారిని. ఇదిగో మాట్లాడు. హలో, నేను కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానండి. మంచి ఆఫర్స్ ఉన్నాయి, తీసుకుంటారా? నో థ్యాంక్స్. దా. కాదు ధీరజ్, ఇప్పుడు నువ్వు చేసేవన్నీ కొంచెం ఎక్కువ అనిపించట్లేదా? నేనేదో నెలల తరబడి మంచంలో పడి లేచిన పేషెంట్ లాగా ఇదంతా చేయడం అవసరమా? పైగా ఇప్పుడు నేను నార్మల్ అయిపోయాను కదా. నువ్వు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ మరీ అతి జాగ్రత్తలు అంత మంచిది కాదు. చూడు ధరణి, నేను కొంచెం కూడా రిస్క్ తీసుకోలేను. నువ్వు కంప్లీట్ గా నార్మల్ అయ్యేంత వరకు నువ్వు ఓవర్ అనుకున్నా ఎక్కువ అనుకున్నా నీకు నేను ప్రొటెక్టివ్ గానే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. యు ఆర్ మై హార్ట్ బీట్. ఇఫ్ యు ఫీల్ ఎనీథింగ్, నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి, ఇక్కడ కళ్ళుక్కుమని నొప్పి పుడుతుంది. పద. హే, ఐస్ క్రీమ్ తిందామా? మనం కలిసి తిని చాలా రోజులైంది కదా. బ్రో 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 ఆగు రా. 2 స్ట్రాబెర్రీస్. మళ్ళీ ఏమైంది ధీరజ్? ఐస్ క్రీమ్ చాలా కోల్డ్ గా ఉంది. ఐస్ క్రీమ్ కోల్డ్ గా ఉండకపోతే టీ లాగా వేడిగా పొగలు కక్కుతుందా? చూడుదారిని, నువ్వు ఇంత కోల్డ్ ఐస్ క్రీమ్ తింటే బ్రెయిన్ లో నర్వ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. నరాలు దగ్గరగా కుంచుకుపోతే బ్లడ్ ఫ్లో సరిగ్గా సాగదు. పైగా బ్రెయిన్ లో నరాలు సన్నగా ఉంటాయి. ఏమాత్రం అబ్స్ట్రాక్షన్ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ తినే అవసరం ధరణి మనకి? నువ్వు తినకపోతే నేనెలా తింటాను? ధీరజ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కటి ఐస్ క్రీమ్ తింటాను ప్లీజ్. నో, కావాలంటే నీ తరపున నేనే 2 తింటాను. ప్లీజ్. వద్దు ధరణి, ప్లీజ్ ప్లీజ్ ధరణి, బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. ఏది ఇలా ఇవ్వు. నా మాట విను ధరణి, నేను చెప్తున్నా, ఇలా ఇచ్చేసి. ఇష్టమైన దాన్ని ఇలా దూరం చేస్తే ఎలా చెప్పు? నా రిక్వెస్ట్ వినవా ప్లీజ్? సరే, ఓకే, కొంచెమే తినాలి. థ్యాంక్ యూ ధీరజ్. బాగా ఎంజాయ్ చేస్తూ తిను. అరే ధరణి, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మన మధ్య అసలు ఎలాంటి అపార్థాలకు అపోహలకు చోటే ఉండకూడదు. లైఫ్ లాంగ్ కూల్గా హ్యాపీగా నువ్వు నాకు, నేను నీకు అంటూ బతికేయాలి. నీ కళ్ళలో నేనెప్పుడూ ఆనంద బాష్పాలే చూడాలి, కానీ కన్నీళ్లతో చెమ్మగిలితే మాత్రం తట్టుకోలేని ధరణి. నిన్ను అలా చూసుకుంటాను. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. అప్పుడు నిన్ను పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు అని అంటారు. ఎవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను. టోటల్ ప్రపంచం అంతా ఒక సైడు, నువ్వు నేను ఒక సైడు. ఓకేనా? ఓకే, ఎప్పటికీ ఇలాగే ఉందాం. పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేద్దాం. పెళ్లితో బంధం బలపడుతుంది. ఇంకెవ్వరూ మనల్ని విడదీయడానికి ట్రై చేయరు. నో ధరణి, మనం పెళ్లి చేసుకోవద్దు. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోవద్దంటున్నావేంటి? ఎస్, నేననేది నిజమే. మనం అసలు పెళ్లి చేసుకోవద్దు.
ఏ మాటలవి? తప్పు, అలా మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు ఉంటారంట. దేవతలు లేరు, దయ్యాలు లేరు. ఎందుకంటే మనం చాలాసార్లు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఏ తదాస్తు దేవతలు ఎస్ అన్నారని మన పెళ్లి ఆగిపోయింది. పెళ్లి టాపిక్ పక్కన పెట్టి ప్రేమికులుగానే మనం ఉండిపోదాం. అప్పుడు మనల్ని ఎవరు కాదంటారు? అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరుంటారు? హ్యాపీగా జీవితాంతం లవర్స్ గా గడిపేద్దాం. లేదు ధీరజ్, మనం అలా అనుకోకూడదు, అలా ఉండకూడదు. సాంప్రదాయంగా నలుగురి మధ్యలో మన పెళ్లి జరగాలి. పెద్దలు, మా నాన్న, మీ అమ్మ అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. వాళ్ళ ఆశీర్వచనాలతో మనం కలకాలం చల్లగా భార్యాభర్తల్లా బ్రతకాలి. మనం మన కుటుంబం అంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది ధరణి. మన పెళ్లికి ఏ ఆటంకాలు రాకుండా ఉంటే పెళ్లి చేసుకుని సంతోషంగా బతకడానికి నాకు అసలు ఏ అభ్యంతరం ఉంటుంది చెప్పు? ఏ ఆటంకం వస్తుందో అని భయంతో అలా మాట్లాడుతున్నాను. పెళ్లి విషయంలో మా అమ్మ కూడా ప్రతి క్షణం బాధపడుతుంది, భయపడుతుంది. అసలు రోజుకి ఎన్నిసార్లు అనుకుంటుందో, ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? అమ్మని, ఆమె టెన్షన్ని, తన షివరింగ్ని చూస్తే నాకు జాలేస్తుంది. వద్దు ధీరజ్, అత్తయ్య గారైనా నువ్వైనా అలాంటి టెన్షన్లేం పెట్టుకోవద్దు. ఈసారి అలాంటివేం జరగవు. ఒకవేళ ఎవరు ప్రయత్నం చేసినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విషయం నువ్వు అత్తయ్య గారికి చెప్పి అత్తయ్య గారిని ధైర్యంగా ఉండమని చెప్పు. రియల్లీ? సరే, నేను మమ్మీకి చెప్తాను. నేను ఇలా చెప్పగానే అలా మమ్మీ మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ చేస్తుంది. ఇంకొంచెమే తినాలి. హా, ఇది ఒప్పుకోవడం కోసమే ఇంత నాటకం ఆడాను. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకే అంత కూల్గా జరిగిపోతుంది. మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, అల్లుకుపోతుంది. భజంత్రీలు మోగుతాయి, తాళి కట్టేస్తాను. ఫినిష్. ఏంటి జనని, ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నావు? అవును, టెన్షనే. అది భరించలేకనే నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఏ విషయం గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు? మధుకి నిజం తెలిసిపోయింది. ఏ నిజం? అదే, మధు వాళ్ళ నాన్న ప్రతాప్ గారని మధుకి తెలిసిపోయింది గుణ. నీకెలా తెలిసింది? మీ ఫాదర్ నేమ్ చెప్పమ్మా. ప్రతాప్. నిన్నటి నుంచి మీ నాన్నగారి వివరాలు తెలుసుకోవడానికి పడుతున్న ఆరాటం అంతా ఇంత కాదు. అన్నం నీళ్లు మానేసి రాత్రంతా ఇక్కడే ఉన్నాం. కానీ మధు ఆ విషయం నాతో చెప్పడం లేదు, బయటపడడం లేదు. అదో రకంగా బిహేవ్ చేస్తుంది. ఇదివరకటి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. నాకు చాలా అనుమానంగా ఉంది గుణ. తనకి నిజం తెలిసిందని నిజం నాకు తెలిసింది, కానీ నేను అడగలేకపోతున్నాను. తను బయటపడడం లేదు. కానీ తను ఎప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందో అని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. చాలా భయంగా ఉంది. జనని, ముందిలా ఏడవడం ఆపేసే. కన్నీళ్లు సొల్యూషన్ ఇవ్వవు జనని. డిస్కస్ చేద్దాం. లెట్ us డిస్కస్ ఫర్ ద సొల్యూషన్. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిద్దాం. మనం ఏం ఆలోచించినా ఎంత చెప్పినా అది ఆగదు అని నా మనసు చెప్తుంది. చిన్నప్పటి నుంచి నాన్న అని కలవరించింది. నువ్వు నాన్న అన్నప్పుడు సంతోషపడింది. కాదని తెలిసిన దగ్గర నుంచి మళ్ళీ నా మీద రివర్స్ అయింది. కానీ ఇప్పుడు దానికి నిజం తెలిసింది. అది ఆగదు. దానికి నాన్నంటే ప్రాణం. నాన్న కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది కదా.
ఎలా ఆగుతుంది? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. వెళ్తుంది అని నువ్వే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నావు. మరి ఆగనప్పుడు ఆపడం ఎలా అని ఆలోచించాలి కదా. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావేమో, ఎక్కువగా భయపడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. జనని, మధుకి తల్లిగా నువ్వు మాత్రమే తెలుసు. తండ్రి కోసం కలవరించిన మధు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ నీ దగ్గర నుంచే పొందింది. నీకు మధు అంటే ఎంత ప్రేమో, మధు కూడా నీ మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది జనని. ఇది నేను గమనించాను జనని. నీకోసం కలవరిస్తుంది, నీకోసం ఎదురు చూస్తుంది. అలాంటిది నీ ప్రేమని కాదనుకుని వెళ్ళిపోతుందా? నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నువ్వు తనకి దూరం అయిపోతావేమో అని తనేమైనా భయపడిందా? ఎందుకు నువ్వింతగా భయపడుతున్నావు? తనకి తెలిసిన వెంటనే అమ్మా మా నాన్న ఎవరో తెలిసింది, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయేది కదా. ఇదివరకు కూడా తన ప్రయత్నం చేసింది కదా. అలాంటి ఆలోచనలో ఉన్న మనిషి ఇంతవరకు ఎందుకు వెళ్లకుండా ఉంటుంది? ఆలోచించు జనని. తను వెళ్ళదు. నా నమ్మకం నాకు చెప్తుంది. నిన్ను విడిచి మధు వెళ్ళదు అని నాకు బలంగా అనిపిస్తుంది. నీకెందుకు వెళ్ళిపోతుందని అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్రతాప్ ఇక్కడ లేడు కదా. వాళ్ళ నాన్న రావడం కోసం ఎదురు చూస్తుందేమో. రాగానే వెళ్ళిపోతుంది. అందులో అనుమానమేం లేదు. దానికి నాన్నంటే ఎంతో ఇష్టం, ప్రాణంగా భావిస్తుంది. ప్రతిసారి నాన్న నాన్న అనే కదా నాతో గొడవ పడేది. నాతో ఛాలెంజ్ కూడా చేసింది కదా. మా నాన్న ఎవరో తెలిసిన తర్వాత నీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పింది. అలాంటిది ఉంటుందని నువ్వెలా నమ్మకంగా చెప్తావు గుణ? ప్రతాప్ వచ్చాడని తెలిసిన మరుక్షణం అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. జనని ప్లీజ్ ఏడవకు. నువ్విలా ఏడ్చి నన్ను కూడా ఆలోచించకుండా చేస్తావెందుకు? ప్లీజ్ కాస్త గంభీరంగా ఉండు. కాసేపు నన్ను ఆలోచించిని. నువ్వు టెన్షన్ పడితే నేను టెన్షన్ పడతా. నువ్వు వేడిస్తే నాకు దుఃఖం పొంగుకొస్తుంది. నిన్నిలా నేను చూడలేను జనని. ప్లీజ్ ప్రతాప్ వచ్చాక నేను మాట్లాడతాను. మధు నీ దగ్గర ఉండేలాగా నేను ఒప్పిస్తాను. నువ్వు వరి అవ్వకు. ఎలా ఒప్పిస్తావు గుణ? ఎవరికైనా తను కన్న కూతురని తెలిసిన తర్వాత వదిలేస్తారా? దూరంగా ఉండనిస్తారా? ఇప్పుడు నిజం ప్రతాప్కి తెలిసి నీకు, నాకు, మధుకి అందరికీ తెలిసిన తర్వాత ఈ విషయం ధరణికి కూడా తెలుస్తుంది కదా. ధరణికి ప్రతాప్ నాన్న ప్రేమ, ఎఫెక్షన్ అన్ని పూర్తిగా అందించాడు. ధరణి వాళ్ళ నాన్నని ఎంత ప్రేమిస్తుందో, ఆరాధిస్తుందో, అతని మీద ఎంత ప్రాణం పెట్టి చూసుకుంటుందో నేను నా కళ్ళతో చూశాను. ప్రతాప్కి కూతురంటే ఎంత ప్రేమో ఇప్పుడు కాదంటే నాకంటే ఎక్కువ బాధపడతాడు. ధరణిని తను వదలలేడు. ధరణి కూడా తనను వదిలి రాదు. ఇప్పుడు నేనెలా ఫీల్ అవుతున్నానో ఆయన కూడా అలాగే ఫీల్ అవుతాడు కదా. నేను పెంచి వదులుకోలేకపోతున్నాను, ఆయన కూడా వదులుకోలేడు కదా. ఇప్పుడు ధరణి రాదు, కానీ నాన్న నాన్న అని కలవరించి నాన్న కోసం ఆశపడే మధు అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? పెంచిన చిన్న దూరం అయిపోయాడు. ఇప్పుడు మధు కూడా వెళ్ళిపోతే నేనెవరిని చూసుకొని బ్రతకాలి? కన్న పేగు దగ్గర కాదు, పెంచిన ప్రేమ దగ్గకుండా పోతుంది. పిల్లలందరూ దూరం అయిపోయిన తల్లిగా నిన్ను ఏడవడం తప్ప మిగిలేదేముంది గుణ? ఈ భయం తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను. జనని ప్లీజ్ నువ్వు ఎమోషనల్ అవ్వకు. నువ్వు అనుకుంటున్నట్టుగా మధు అంత తొందరగా వెళ్ళదు జనని.
తను ఎక్కడికి వెళ్ళదు, నీ దగ్గరే ఉంచుకుంటావు. నువ్వే కాదు, మధుని నేను కూడా కూతురుగా యాక్సెప్ట్ చేస్తాను. మన దగ్గరే ఉంటుంది. చూడు జనని, నేను మధుకి నచ్చ చెప్తాను, ప్రతాప్ని ఒప్పిస్తాను. కుదరదనిపిస్తుంది గుణ. కుదరదు అని ముందే అనుకుంటే ఎలా? మన ప్రయత్నం మనం చేయాలి కదా. జనని, నేను నిన్నొక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు గుణ. కన్న కూతురు నీకే కావాలి, పెంచిన కూతురు నీకే కావాలని అనుకోవడం స్వార్థం అవ్వదా? లేదు, నేను ప్రేమ అనుకుంటున్నాను. ఇదే ప్రేమ అవతల వాళ్ళకు కూడా ఉంటుందిగా. ధరణి నేను రాను అంటుంది, అప్పుడేం చేస్తావు? ప్రతాప్ కూడా నేను ఇవ్వను అంటాడు, నువ్వేం చెప్పి నీ దగ్గరికి తెచ్చుకుంటావు? నా కూతురు నాదే, నేను వెంటనే తెచ్చుకుంటాను. ఆ మాట అతను కూడా అంటాడు కదా. మధు నా కూతురు, నేను తీసుకెళ్తాను అంటాడు. కన్న తండ్రిగా తనకు ఆ హక్కుంది కదా, దాన్నెలా కాదంటావు? అందరూ నీకే దక్కాలి, అందరూ నీ దగ్గరే ఉండాలంటే వాళ్ళు మాత్రం అందరినీ వదులుకొని ఎలా నిరాశగా బ్రతుకుతారు చెప్పు? అలాని నన్నేం చేయమంటున్నావు? అదే కదా సమాధానం లేని సమస్య. ఆలోచించాలి జనని. అందరూ సంతోషంగా ఉండాలంటే పిల్లలు ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది మనం చర్చించుకోవాలి. ఆ కన్నీళ్లు తుడుచుకో. రేపెలా అనేది తలుచుకుంటేనే దుఃఖం ఆగట్లేదు గుణ. వాళ్ళు నా పిల్లలని కడుపులో పెట్టుకుని పెంచాను, కంటికి రెప్పలా కాచుకున్నాను. మధు చిన్నాలు వేరే వాళ్ళని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్ననేమో దేవుడు దూరం చేశాడు, మధునిప్పుడు విధి దూరం చేస్తుంది. జనని, ఇప్పుడు పిల్లల్ని కోల్పోయిన తల్లిలా. జనని ప్లీజ్ జనని, నువ్వు ఊహించినంత భయంకరంగా ఏం జరగదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఉండు. జనని, ముందు నువ్వు వాటర్ తాగు ప్లీజ్, కొంచెం తాగు. తాగు. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు కానీ పాజిటివ్గా ఎందుకు ఆలోచించడం లేదు? పాజిటివ్గా ఏ ఉందని ఆలోచించాలి గుణ. కలిసి ఉండొచ్చు జనని, అందరం ఒకే చోట కలిసి ఉండే అవకాశం కూడా ఉంది. ధరణి ప్రతాప్ దగ్గర పెరగొచ్చు కానీ కన్నతల్లి లేదు కదా. నువ్వు తల్లి అని తెలిసినప్పుడు నీ మీద ప్రేమ కలగచ్చు కదా. నీ దగ్గర ఉండాలనే ఆశ తనని నీ దగ్గరికి వచ్చేలా చేయొచ్చు కదా. మధుకి తండ్రే ఉన్నాడు కానీ కన్నతల్లి లేదు కదా. కన్నతల్లి అంటే జీవితాంతం తోడుండాలి కదా. నువ్వు తప్ప మధుకి మరో తల్లి ఎవరున్నారు చెప్పు? కన్న కూతురిగా ధరణిని, పెంచిన కూతురిగా మధుని నువ్వే చూడొచ్చు. కన్న తల్లి ప్రేమని ధరణి, అమ్మ ప్రేమని మధు నీ దగ్గరే పొందుతారు కదా. మరి ధరణి నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేస్తుందా? కన్న తండ్రిని కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయదు? మరి మరి ప్రతాప్ను వదులుకుంటుందా? అందరం ఒక దగ్గరుంటే ఎవరూ ఎవరిని వదులుకునే పరిస్థితి లేదు కదా. పైగా ఇంకొకటి, ప్రతాప్ మళ్ళీ ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినప్పుడు తండ్రిగా బాధ్యత నేను తీసుకున్నప్పుడు ధరణి నాకు దగ్గర అవ్వచ్చుగా. ప్రతాప్ మళ్ళీ వెళ్తాడన్న గ్యారంటీ ఏంటి? మధు కోసం ఇక్కడే ఉండిపోతాడేమో. ఉండనివ్వు. తన కూతురికి తండ్రిగా మధు దగ్గర ఉండడం ఆయన బాధ్యత. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ గా ఉంటే కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాం? ముందు కన్ఫ్యూజన్ తొలగిపోవాలి. ఓపెన్ గా అందరం కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎవరి మనసుల్లో వాళ్ళు భయం పెట్టుకుని బాధపడుతూ పోతుంటే
ఈ సమస్య తేలదు జనని. అభిప్రాయాలు అందరం కలిసి కూర్చొని పంచుకుందాం. సమస్య ఏంటి అని అందరికీ తెలిస్తే, పరిష్కారం ఏంటి అని అందరం ప్రయత్నం చేస్తే తప్పకుండా సాల్వ్ అవుతుంది. మధుకి తండ్రి కావాలనే ఆరాటం ఉంది, ధరణికి తండ్రి కావాలనే ఆరాటం లేదు. మధుకి తండ్రి కావాలి కానీ అక్కడ తల్లి లేదు. ధరణి కూడా తల్లి కావాలి కానీ అక్కడ తల్లి లేదు. మరైతే ఏం చేద్దాం? నా దగ్గర ఇప్పటికిప్పుడు ఏ ఆన్సర్ కనపడడం లేదు జనని. నా బాధ కూడా అదే గుణ. బాధ అనుకు జనని, సర్చ్ చేయాలి. సమస్య సాల్వ్ కావాలంటే సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ కావాలంటే డిస్కషన్ జరగాలి. అది నీకు నువ్వు, నాకు నేను చేసుకుంటే కుదరదు. అందరం కలిసి వాస్తవాలను చర్చించుకుంటే డెఫినెట్గా ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అది అందరినీ సంతృప్తి పరుస్తుంది అని నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టైం. కాలానికి వదిలేద్దాం జనని, ప్లీజ్. అప్పటిదాకా నువ్వు కాస్త దుఃఖం దిగమింగుకుంటే మంచిది, ప్లీజ్. ఏడుకో. ధరణికి ఏమైనా కాల్ చేసావా? తనకిప్పుడు ఎలా ఉందో కనుక్కున్నావా? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మనమే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ధరణిని చూద్దాం. మనం ఇప్పుడు ధరణి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు గుణ. ఒక్కసారి అటు చూడు.